ఖమ్మం జిల్లా కేంద్రంలోని మార్కెట్లు అధ్వాన్నంగా మారాయి. బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న అస్తవ్యస్త నిర్ణయాలతో మార్కెట్లు నిరుపయోగంగా మారిపోయాయి. గత పాలకుల రాజకీయ ప్రయోజనాల కోసం ఏళ్ల తరబడి కొనసాగిన మార్కెట్లు మరో చోటుకు తరలించాలని అంటున్న వ్యాపారులు, ప్రజలతో మా ప్రతినిధి భాస్కర్ మొక్లై. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీధి వ్యాపారుల కోసం, అదేవిధంగా వెజ్ నాన్ వెజ్ మార్కెట్లో వాళ్ళు పనిచేసే వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక ప్రణాళిక తయారు చేసుకొని ఒక వ్యాపార సముదాయం నిర్మించే విధంగా కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి ఖమ్మం నగరంలోనూతో పాటుగా వివిధ ప్రాంతాలలో కూడా ఈ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం చేశారు. మొత్తానికైతే మాత్రం ఏ యొక్క సంకల్పంతో అయితే ఈ యొక్క మార్కెట్ నిర్మాణం చేశారో తెలియదు, కానీ మొత్తానికైతే మాత్రం వారి యొక్క జీవితాల్లో మాత్రం ఈ చీకటి నింపుకున్నాయని చెప్పుకోవచ్చు. అమ్మ, అసలు ఎట్లుందమ్మా మీకు ఇక్కడ వ్యాపారం? వ్యాపారం లేదు, ఏం లేదు. అడవిలో తీసుకొచ్చి వేసారు ఫస్ట్. ఇప్పుడిప్పుడే కొంచెం అలవాటైంది గిరాకీ, అంతే. పొద్దున్న దాకా వస్తే 100-200 కూడా రావట్లేదు సార్. అక్కడైతే అన్నం తింటానికి కూడా తీరపోయేది మాకు. అట్లుండేది బేరం, మంచి అంటారు కదా. మమ్మల్ని ఎందుకో మరి పోలీసు వాళ్ళు తీసుకొచ్చి కాల్ చేపించారండి. మమ్మల్ని ఫస్ట్ రూములన్నీ గులగొట్టిచ్చారు. ఇట్లా ఆదివారం చేపలు అమ్ముతుంటే అందరూ వచ్చారు జీబులు వేసుకుని. ఆడవాడికి ఇక్కడ కూర్చొచ్చారు. మాకే తెలిసి ఇక్కడ మార్కెట్ అండి. వాళ్ళు కాల్ చేయాలి. వాళ్ళు చాలా రోజులు మేము వచ్చాక మటన్ షాప్ వాళ్ళు సంవత్సరం దాకా కోర్టుకు వేసిరు వాళ్ళు. వెళ్ళండి తర్వాత ఇస్తాం అది ఇది అని మాట్లాడిరు. ఇట్లా చెప్పుదురా. ఇప్పుడు ఇస్తారట వాళ్ళకి, మటన్ షాప్ వాళ్ళకి ఇస్తారట. ఎరకైంది. మాకు కూడా అక్కడే కావాలండి. మాకు మటన్ షాప్ మమ్మల్ని ఇక్కడ పంపించేటప్పుడు ఏమన్నారు, చుట్టుపక్కల అమ్మేటోళ్ళందరినీ తీపిస్తామన్నారు, ఒక్కళ్ళు కూడా ఉంచమన్నారు. ఇక్కడికి వచ్చినాక ఎక్కడ వాళ్ళు అక్కడే అమ్ముతారు. బయట వాళ్ళు అమ్మిన మందం కూడా మేము అమ్మలేము. అది వాళ్ళు ఏమంటారు, కట్టుకోళ్ళు మేము డబ్బులు పెట్టినాం, కోర్టుకి వేసినాం, మేము తిరుగుతారు, మీరు తిరిగిరా, మీకు ఎందుకు ఇస్తాం అంటారు. మాకు మార్కెట్ మరి మాకు పాత మార్కెటే కావాలి, మేము అక్కడే ఉంటాం. మాకు అక్కడ శంకుస్థాపన చేసినప్పుడు ఏమన్నారు, అక్కడ మీకు ఏసీ మార్కెట్ కట్టిస్తాం అది ఇది అని చెప్పారు. లాస్ట్కి వచ్చేసరికి మమ్మల్ని తీసుకొచ్చి వేసారు. వ్యాపారం మాత్రం సకాలంలో లేకపోవడంతో తీవ్రమైన ఇబ్బంది ఎదుర్పడుతున్నారు. కనీసం కూలి పనికి వెళ్ళినా సరే కనీసం ఒక 500 నుంచి 1000 రూపాయలు వచ్చే ఘటన ఉంది. కానీ ఇప్పుడు ఉన్న వ్యాపారం చూసుకుంటే కనుక దానికన్నా అధ్వానం పరిస్థితిలో ఉందని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిన ఘటన ఉంది. మరోవైపు ఈ వాసన మనం చూసుకోవచ్చు. ఈ యొక్క వెజ్ నాన్ వెజ్ సమీకృత మార్కెట్ విషయం చూసుకుంటే సుమారు 30 షాపులు పైగా ఈ యొక్క కోట్లాది రూపాయల నిధులు వెచ్చించేసి ఇక్కడే పెట్టుకుంటూ వచ్చిన ఘటన ఉంది. మొత్తానికైతే ఇక్కడే మన చికెన్ మార్కెట్ కావచ్చు, అది మటన్ మార్కెట్ కావచ్చు, అది ఫిష్ మార్కెట్తో పాటుగా కూరగాయల మార్కెట్ కూడా ఇదే సముదాయంలో నిర్మాణం చేశారు అధికారులు. కానీ ఆనాడు అట్టహాసంగా ప్రారంభించేసినటువంటి అధికారులు కనీసం ఈ యొక్క వ్యాపారస్తుల యొక్క జీవన స్థితి కానీ, అదేవిధంగా వాళ్ళ యొక్క జీవన మనుగడ సంబంధించి ఎలాంటి ప్రణాళికలు సక్రమంగా చేసుకోకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి ఎదురైందని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు చూసుకోవచ్చు, మనం చాలా వరకు లోపలికి వెళ్ళిపోతున్నాం. అంటే వెజ్ నాన్ వెజ్ సంబంధించింది ఎట్లా అంటే ఇది ఎక్కడికక్కడ సపరేట్గా వాళ్ళు ఒక మార్కింగ్ చేసుకొని కేటాయింపులు కూడా చేసుకునే ఘటన ఉంది. అయితే కేవలం అధికార పార్టీకి చెందినటువంటి అప్పుడు రవాణా శాఖ మంత్రి పోడు అజయ్ కుమార్ ఆయన యొక్క నేతృత్వంలో జరిగినటువంటి ఈ యొక్క షాప్ నిర్మాణం చాలా వరకు కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి నిర్మాణం చేసినా కానీ కేవలం కమిషన్లు కక్కుర్తపడి వీళ్ళ జీవితాలను పనంగా పెట్టిందనేది ఇక్కడ ఉన్న స్థానికుల ఆరోపణ. చూసుకోవచ్చు మనం. ఏ ఒక్క షాపు చూసినా కూడా మొత్తం క్లోజ్ చేసుకున్న ఘటనే ఉంది. కేవలం ఉన్నటువంటి ఈ 30-40 షాపులలో 2-3 షాపులు మాత్రమే ఇక్కడ ఓపెన్ చేసి ఉన్న ఘటన ఉంది. అది కూడా ఇక్కడ స్థానికంగా కొంతమంది చేపల వ్యాపారం చేసుకునే వాళ్ళు, అదేవిధంగా చేపల మార్కెట్తో పాటుగా చికెన్ మార్కెట్ మీద కొద్దిగా అవగాహన ఉన్న వాళ్ళు పెట్టుకున్న ఘటనే. కేవలం ఒక 2-3 షాపులు ఉండటంతో ఆ ఉన్న వారానికి ఒకసారి కూడా కేవలం 30-40 కిలోలు మాత్రమే చికెన్ సేల్ అవుతున్న ఘటన ఉంది. మరో షాపు చూసుకుంటే మాత్రం అసలు మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఔత్సాహికులు ఎవరైతే వ్యాపారస్తులు వాళ్ళందరూ కూడా వ్యాపారం చేసుకోలేని పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. మరొక ఈ పక్కనే ఉన్నటువంటి ఫిష్ మార్కెట్ కూడా ఇక్కడ ఉంది. ఒకసారి మనం మాట్లాడు చూద్దాం ఈ వ్యాపారస్తులతోటి. బాబా, అసలు ఎలా ఉంది, ఏంది మీకు గతంలో మీరు పాత మార్కెట్ కాడ ఎలా ఉంది వ్యాపారం, ఇప్పుడు ఇక్కడ ఎన్ని కిలోలు అమ్ముతున్నారు నెలకు రోజు? ఇక్కడ చాలా బిజినెస్ చాలా డల్ ఉంది సార్. ఇక్కడ అక్కడ పాత మార్కెట్లో ఉన్నప్పుడు బాగుండేది. ఇక్కడ కనీసం రోజుకి ఒక 500-600 అమ్మేసరికి చాలా గగనం అయిపోతుంది. అక్కడైతే ఎంత ఉంది? అక్కడ బాగానే అమ్మాయి సార్, మంచిగా ఉండేది. కానీ ఇక్కడికి వచ్చాక బాగా డల్ అయిపోయింది. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వ్యాపారం చేస్తున్నారు? మీరు ఇప్పుడు దగ్గర మా పెద్ద అక్కడ ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అమ్మేవాళ్ళు. ఇక మా అమ్మకు హెల్త్ బాగాలేక మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చాక మేము చేయాల్సి వస్తుంది. ఇక్కడికి వచ్చి 3 ఇయర్స్ అవుతుంది సార్. 3 ఇయర్స్ నుంచి ఇక్కడ బిజినెస్ చాలా షాప్ కిరాయిలు 4000 సార్. మాకు ఇక్కడ కిరాయిలు కూడా వెళ్ళట్లేదు సార్. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. ఇక్కడికి వచ్చాక షాప్ కిరాయిలకి వెళ్ళటం ఇబ్బందిగా ఉంది. ఒత్తిడి కూడా బాగా చేశారు, డబ్బులు కట్టాలి అది అని. అప్పులు చేసి కట్టడం అవన్నీ జరిగింది. ఇక మళ్ళీ ఇదే ఒత్తిడి మా మీద బాగుంది. మాకు ఏదైనా పాత మార్కెట్లో కొంచెం కిరాయిలు లేకుండా ఇప్పించాలని మా మీద
మీకు ఎక్కడి నుంచి వస్తుంది? మీకు ఈ మాల్ అంతా నుంచి వస్తుంది? బయట విజయవాడ నుంచి కానీ ఇక్కడ ఆంధ్ర నుంచి తెప్పించుకుంటాం సార్ సరుకు. వాటికి అసలు వెళ్ళడం కూడా చాలా కష్టంగా ఉంది ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో. చూసుకోవచ్చు మనం చాలా వరకు కూడా ఇది ఆంధ్ర ప్రాంతం నుంచి మచిలీపట్నం నుంచి కావచ్చు, బాపట్లకెళ్ళి నుంచి కావచ్చు, ఎక్కడైతే అంటే ఈ ఫిష్ హార్బర్ సంబంధించింది ఉన్నదో అక్కడ నుంచి కూడా వీళ్ళకి అందరికీ కూడా ఇక్కడ వీళ్ళకి ప్రత్యేకంగా వీళ్ళు ఒక వ్యాపారంగా ఉండి అక్కడ నుంచి ఇక్కడికి దిగుమతి చేసుకుంటున్న ఘటన అయితే ఉంటుంది. అయితే మొత్తానికైతే మాత్రం పాత మార్కెట్లో మాత్రం వైరా రోడ్లో ఉన్నటువంటి చేపల మార్కెట్లో మాత్రం మంచి వ్యాపారం సాగేది. కానీ ఇక్కడ మాత్రం వచ్చిన తర్వాత రోజుకి కనీసం 600 కూడా అమ్మకం లేని పరిస్థితి మాకు ఇక్కడ నెలకొందని చెప్పి ఈ యొక్క డ్రై ఫిష్ వ్యాపారస్తులు చెప్తున్న ఘటన ఉంది. మరోసారి ఇక్కడ నుంచి మనం పక్కనే ఉన్నటువంటి కూరగాయల మార్కెట్లు మనం ఒకసారి మాట్లాడి చూద్దాం. సార్ వ్యాపారస్తులు మాట్లాడి చూద్దాం వీళ్ళ వ్యాపారం ఎలా ఉంది. గతంలో వీళ్ళు భక్తరామదాస్ కళాక్షేత్రం దగ్గర ఉన్నటువంటి వీధి వ్యాపారం అంటే అక్కడ ఉన్న రైతు బజార్ దగ్గర వీళ్ళు వ్యాపారం నిర్వహించే వాళ్ళు. అక్కడ నుంచి నేరుగా అధికారులు వీళ్ళు బలవంతంగా ఇక్కడ పంపించడం కూడా జరిగింది. అమ్మ మీకు అక్కడ ఉన్నప్పుడు భక్తరామదాస్ కళాక్షేత్రం దగ్గర ఉన్న రైతు బజార్ మీకు మార్కెట్లో ఉన్నప్పుడు వ్యాపారం ఎలా ఉంది, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉందమ్మా? అక్కడ మార్కెట్లో ఉన్నప్పుడు మాకు చాలా హ్యాపీగా ఉందండి. రైతులందరికీ చాలా బాగుంది. అక్కడ రైతులు అండి అందరం రైతులు మమ్మల్ని తీసుకొచ్చి వేసుకొచ్చి ఎక్కడ పడేసినట్టుగా అంటే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఉన్నప్పుడు మాకు అది తీసుకొచ్చాడు పడేసిన కాంచి మా రైతులందరూ ఆందోళన చేయడు ఎక్కడ పడితే అక్కడ రోడ్ల పాలయ్యి మేము ఉంటున్నాం సార్. మాకు ఇక్కడ ఈ మార్కెట్ మాకు ఎట్టి పరిస్థితుల్లో నడవట్లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. తుమ్మల నాగేశ్వరరావు గారు, హేమంత్ రెడ్డి గారు మాకు పాత రైతు బజార్ ఇస్తారు మేము కోరుకుంటున్నాం. ఈ మాట ధన్యవాదాలు. అప్పుడు అక్కడ ఎలా ఉంది మార్కెట్? అక్కడ ఎంత మీరు అమ్మే వ్యాపారం? అక్కడ మేము ఒక అరెకరం చేను వేసుకుంటే మేము మంచిగా కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ రైతులు ఎప్పుడు పొద్దుకాల పోయినా కానీ సాయంత్రం 4 గంటలకు పోయినా 6 గంటల 7 గంటలకల్లా మేము క్లోజ్ చేసుకునేదండి. ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పడేసుకొని ఇక అసలు పోవట్లేదని అంత ఆందోళన చేయడి రైతులు అందరూ గుండె బలిగినట్టుగా రోడ్ల పాలైనాం సార్. ఇప్పుడు మేము ఆ రోడ్ల పాలైనాం కాబట్టి మా పాత రైతు బజారు మాకు ఇప్పించేలాగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని మేము ధన్యవాదాలు చేసుకుంటున్నాం. మరో వ్యాపారంతో మాట్లాడు చూద్దాం. అక్కడే బాగుందండి. ఇక్కడ మార్కెట్ బాగాలేదు, మా జనం రావట్లేదు సరిగ్గా, మంచిగా లేదు బేరాలు. అక్కడే మంచిగా ఉండాలి, అదే మార్కెట్ కావాలని చూసుకుంటున్నాం మేము. ఇక్కడ కిరాయి కట్టినా కానీ యూజ్ లేదండి. బాగా మార్కెట్లో ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద అమ్ముతున్నారు బాగా. ఇక్కడ వ్యాపారం అనేది లేదు. అక్కడ మార్కెట్ ఇస్తే మాకు బాగుంటుందని చూస్తున్నాం. ఇక్కడ ఇక దీనివల్ల ఏం యూజ్ ఉండట్లేదు. ఇక్కడ బేరాలు లేక రోడ్ల మీద బాగా అమ్ముతున్నారు. ఇక్కడేమో సేల్స్ లేదు ఎక్కువ. ఏదైనా సరే ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ల పేరు మీద లూటీ చేసుకున్నదో అవి ఏ సామాన్య వ్యాపారస్తులు కావచ్చు, స్ట్రీట్ వ్యాపారస్తులు కావచ్చు, ఏది కూడా ఉపయోగకరంగా లేదని చెప్పి ఆందోళన పెడుతున్న ఘటన అవుతుంది. ఇకనైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ జీవితాలు మారుతాయని యథావిధిగా తమ పాత మార్కెట్లకి తమను పంపించాలని చెప్పి కోరుతున్న ఘటన ఖమ్మం నగరంలో ఉంది. ఇది కొన్ని తాజా పరిస్థితి. కెమెరా సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం.